నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నందమూరి అభిమానులందరిలోని కూడా ఒకటే ఆందోళన, మా బాలయ్య బాబుకు ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది. సో మరి షూటింగ్లో బాలకృష్ణ ఎడమ మోకాలకి గాయమవడం, మెరుగైన చికిత్స కోసం ఏజీ ఆసుపత్రికి తరలించడం, మోకాల వద్ద వాపు, రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించడం, కొనసాగుతున్న వైద్య పరీక్షలు. మరి ప్రస్తుతం నిలకడగా బాలయ్య ఆరోగ్య పరిస్థితి ఉందని వార్తలు. నిపుణుల వైద్య బృందం పర్యవేక్షణలో ఇప్పుడు చికిత్స జరుగుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు. అసలు బాలయ్యకి ఏం జరిగింది, అసలు హెల్త్ రిపోర్ట్ ఏం చెబుతుంది, లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కూటమిలో కీలక నాయకుడు, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఏజీ ఆసుపత్రి హెల్త్ బులెటిన్లో ఏముంది, శస్త్రచికిత్స అవసరమా, బాలయ్య మళ్ళీ ఎప్పుడు షూటింగ్ తిరిగి వస్తారు. ఇప్పుడు నందమూరి అభిమానులు తీవ్ర చర్చ జరుగుతున్న ప్రశ్నలు ఇవే. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా, హిందూపురం ఎమ్మెల్యేగా, కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య నటుడిగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ ఆరోగ్యానికి సంబంధించిన వార్త ఒక్కసారిగా సినీ వర్గాలను, అభిమానులను ఆందోళనకు గురిచేసింది. సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో బాలకృష్ణను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రికి తరలించడం పెద్ద చర్చగా మారింది. అయితే గాయం ఎంత తీవ్రమైంది, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి చికిత్స అందిస్తున్నారు అనే విషయాలపై ఆసక్తి నెలకొనడంతో ఏజీ ఆసుపత్రి అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేసి కీలక వివరాలను వెల్లడించింది. అయితే ప్రస్తుతం బాలకృష్ణ ఒక కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మరి యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలతో కూడిన ఈ షెడ్యూల్లో పాల్గొంటున్న సమయంలోనే అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది. మరి షూటింగ్ జరుగుతుండగా బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయమైంది. వెంటనే యూనిట్ సభ్యులు అప్రమత్తమై సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మరింత మెరుగైన పరీక్షలు, ప్రత్యేక వైద్యం అవసరమని భావించి ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రికి తరలించారు. మరి ఈ పరిణామంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. సోషల్ మీడియాలో బాలయ్యకు ఏమైంది, శస్త్రచికిత్స అవసరమా, ఇలాంటి ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపించాయి. మరి దీంతో ఊహాగానాలకు తెరదించేందుకు ఏఏజీ ఆసుపత్రి బృందం అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లో రక్తం గడ్డకట్టడం, అలాగే వాపు కనిపించాయి అని. మరి ఈ లక్షణాలను పరిశీలించిన వైద్యులు కండరాల చీలిక ఉండే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అందుకే ఎంఆర్ఐ, ఇతర డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆర్థోపెడిక్ సర్జన్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు కేవలం ఒకే విభాగం వైద్యులు కాకుండా వివిధ స్పెషాలిటీలకు చెందిన నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం చికిత్స అందిస్తుంది. గతంలో ఉన్న వైద్య చరిత్రను కూడా పరిశీలిస్తూ చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తున్నారు. ఇక ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. వైద్యుల ప్రకటన ద్వారా అభిమానులకు కొంత ఊరట కూడా లభించింది. అయితే గాయం తీవ్రత ఎంత ఉందో తుది పరీక్షల ఫలితాల తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కండరాల చీలిక చిన్న స్థాయిలో ఉంటే మందులు, విశ్రాంతి, ఫిజియోథెరపీతో కోలుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ చీలిక ఎక్కువగా ఉంటే ప్రత్యేక చికిత్స లేదా అవసరమైతే శస్త్రచికిత్స కూడా వైద్యులు పరిశీలించే అవకాశం ఉంటుంది. మరి బాలయ్యకు గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్ షెడ్యూల్పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ సీక్వెన్స్లు ఉంటే వాటిని కొంతకాలం వాయిదా వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైద్యులు ఎంతకాలం విశ్రాంతి సూచిస్తారనే దానిపైనే తదుపరి షూటింగ్ షెడ్యూల్ ఆధారపడుతుంది. బాలకృష్ణ వయసును కూడా వైద్యులు పరిగణలోకి తీసుకుంటున్నారు. వయసు పెరిగే కొద్దీ మోకాలి కండరాలు, లిగ్మెంట్లు గాయపడితే కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే తొందరపడి షూటింగ్లో పాల్గొనకుండా పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే తిరిగి కెమెరా ముందుకు రావాలని వైద్యులు సూచించే అవకాశం అయితే ఉంది. సినీ పరిశ్రమలో షూటింగ్ల సమయంలో గాయాలు కావడం కొత్త విషయం ఏమీ కాదు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో నటులు డూప్ లేకుండా నటించే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం గతంలో కూడా ఎన్నోసార్లు చూసాం. అయినప్పటికీ బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్కు గాయం కావడం అభిమానులను మరింత కలవరపెట్టింది. సోషల్ మీడియాలో ఇప్పటికే లక్షలాది మంది అభిమానులు బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు చేస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా బాలకృష్ణ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు.
బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతో పాటు ప్రజాప్రతినిధిగా కూడా బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో ఈ గాయం రావడం తాత్కాలిక ఇబ్బందిగా మారినప్పటికీ ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడం సానుకూల అంశంగా కూడా చెప్పవచ్చు. ఇప్పుడు అందరి దృష్టి వైద్య పరీక్షల తుది ఫలితాలపైనే ఉంది. కండరాల చీలిక ఎంత మేరకు ఉంది, శస్త్రచికిత్స అవసరమా, ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి, షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానాలు రానున్న రోజుల్లో వైద్యులు అధికారిక ప్రకటనతో స్పష్టం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే సంకేతాన్ని ఏజీ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ ఇచ్చింది. వైద్యులు నిరంతర పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది కూడా. పూర్తి ఆరోగ్యం తిరిగి కెమెరా ముందుకు రావాలని అభిమానులతో పాటు సినీ పరిశ్రమ మొత్తం ఆకాంక్షిస్తుంది. బాలయ్య త్వరగా కోరుకోవాలని అందరి ఆకాంక్ష. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.